పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సిరులు కురిపిస్తున్న బోడ కాకరకాయ. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో అధినేత కేసీఆర్ ఇష్టాగోష్ఠి. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. నేటి నుంచి కురవిలో సిపిఐ మైబాద్ జిల్లా మహాసభలు. డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సుపరిపాలనలో తొలిగడు. భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో బగ్గుమన్న వర్గపోరు. తెల్లం వెంకట్రావు వర్సెస్ పోదం వీరయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షుడు పోదం వీరయ్య సంచలన వ్యాఖ్యలు. దమ్ముగూడెం మండలం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే వెంకట్రావుపై అసంతృప్తి వ్యక్తం చేసిన పోదం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు, వేరే పార్టీలో గెలిచి ఈ పార్టీకి వచ్చాడు. ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది. ఎమ్మెల్యే వెంకట్రావు ప్రవర్తనతో పార్టీకి మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసానికి కూడా భంగం కలుగుతుంది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా మంత్రులకు మరియు ముఖ్యమంత్రికి దృష్టికి తీసుకెళ్తానని పోదం వీరయ్య అన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నన్ను మీకడికి పంపిస్తే ఆ రోజు 11 రోజులలోనే నేను ఎమ్మెల్యేకి గెలిచిన. మీకు 5 సంవత్సరాలు మీ ఎమ్మటి ఉండి మీ తోడుగా ఉండి మీ అందరి యొక్క మనలను పొందిందనుకుంటే మీరందరూ పక్కా పెట్టారు. మరలా పక్కా పెట్టారు. ఆ కర్మని మనం అందరం అనుభవిస్తలేమనేది కాదు, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆయన రావడం అనేది మన వాళ్ళకి అన్యాయం జరిగింది అనేది నిజం. దీంట్లో ఎలాంటి పురపంచాలు లేవు. ఇక్కడ ఏదో మనం నీతులు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ్ముడు చెప్పాడు, ఏది కాశీనగర్ మండు మన సున్నం బట్టిలో మీ దాని గురించి మేము ఎంత పోరాడి దాదాపుగా 25-26 లక్షలు పెట్టి మేము తిప్పి మమ్మల్ని ట్రిబ్యునల్ వేసి ఆపు చేయించడం జరిగిందనే విషయాన్ని మన పార్టీకి వచ్చిన తర్వాత నేను ఓడిన ఎమ్మెల్యేగా నేను రాసేటందుకు నాకు అధికారాలు లేవు. ఎందుకు లేవు అని అంటే మన ముఖ్యమంత్రి వారు ఎవరైతే తీసుకున్నప్పటికీ వారి ద్వారానే, వారి లెటర్ పేరు ద్వారానే మనకి ఇవ్వాలి. అయినా కూడా రాసేటప్పుడు మేము సీనియర్ నాయకులం, కాంగ్రెస్ వాదులం, మరి ఇక్కడ కాంగ్రెస్ వాదులు ఎవరున్నారని కూర్చోబెట్టిందని అడగాల్సిన బాధ్యత ఇప్పుడు మన దాంట్లో కలిసినటువంటి ఎమ్మెల్యే గారికి ఉందని ఈ సందర్భంగా మీకు చెప్పాలి. ఎందుకంటే ఆయన మమ్మల్ని అడగాలి, ఏం ఆయనకి ఆయన జాగిరి కాదు కదా, నా జాగిరి కాదు, ఆయన అయ్యే జాగిరి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన అందరి జాగిరిది, ఈ మండలంలో ఉన్న నాయకుల అందరి జాగిరి. కాబట్టి ఇక్కడ అందరూ కూర్చోబెట్టుకుని కాంగ్రెస్ వాదులకు ఎక్కువ ఇచ్చే ఆయనతో వచ్చిన వాళ్ళకు కూడా ఇంత మేము కాదనేది లేదు. కానీ ఆయన బట్టి వచ్చినటువంటి నాయకులకు మాత్రమే ఇండ్లు అన్ని ఇసుకొని మనందరినీ రోడ్డు మీద చేస్తే మనమేమో ఊరుకోమో. జరిగే సంస్థగత ఎన్నికలలో ఇక్కడనే కూర్చొని మనకెన్ని వాళ్ళకెన్ని అనేది కూడా మాట్లాడి నిష్పక్షపాతంగా ఎలక్షన్లో నిలబడతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, నేను ఎప్పటికీ ఎల్లవేళ్ళు ఇక్కడనే ఉంటున్నా. గత ఎలక్షన్లలో కూడా రకరకాల అబద్దాలు చెప్పి మీ దగ్గర అంత 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉండడు అనే మాటని పదే చెప్పి మీకు తప్పుడు సమాచారంతో ఈరోజు మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకునే దాంట్లో మన చేతులతోటే మన కడుపులో మనం మట్టి పోసుకోవడం జరిగిందనే విషయాన్ని మరోమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. కర్నూలు అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో జరిగిన అక్రమాలకు గత పాలక మండలికి సంబంధం లేదని మాజీ చైర్మన్ బలరాజు తెలిపారు.
కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గత కొన్ని రోజులుగా అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో అక్రమాలు జరిగాయని, వీటికి పాలక మండలికి సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయని, ఇది అవాస్తవమని తెలిపారు. ఈ అక్రమాలపై విచారణ చేయాలని కోరినదే పాలక మండలి సభ్యులని బాలరాజు తెలిపారు. ఈ అక్రమాలకు సంబంధించి 5 మందితో 21 ఎంక్వైరీ మరియు 51 ఎంక్వైరీ జరిగిందన్నారు. ఈ ఎంక్వైరీలో పాలక మండలి అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా చెప్పలేదన్నారు. 2,42,00,000 అవినీతికి అర్బన్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ CEO మరియు క్యాషియర్ పాల్పడినట్టు ఆయన తెలిపారు. దీనికి సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. CEO 18 లక్షల రూపాయలు జమ చేశారన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని బాలరాజు తెలిపారు. చైనీ నమ్మచ్చింది అందరూ రెండు ఒకటే మీ సలహా భాష కొంచెం. నా పేరు ఎక్స్ చైర్మన్ బాలరాజు, ఎక్స్ వైస్ చైర్మన్ మహబూబ్ భాయ్, డైరెక్టర్ జావేద్, డైరెక్టర్ నాగరాజు గారు. గత 2-3 రోజుల నుండి పేపర్లలో అర్బన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన 2,42,00,000 రూపాయల అవకతవకలు జరిగాయని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది. దానికి సంబంధించి మేము సభ్యులకు, సొసైటీ సభ్యులకు వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము మీడియా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి పాలకవర్గం ద్వారా మేము డిపార్ట్మెంట్కు ఎంక్వైరీ చేయమని చెప్పి అడిగిందే. మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయలేదు, మేము ఎంక్వైరీ చేయమని అడిగాము. దాని తర్వాత మాకు 21 ఎంక్వైరీ జరిగింది. 21 ఎంక్వైరీలో వాళ్ళు చూపించారు, బోగస్ కార్డులు ఏవనేవి చూపించారు. 21 ఎంక్వైరీ పైన 51 ఎంక్వైరీ చేశారు. 51 ఎంక్వైరీలో మా పైన సెక్రటరీ కానీ, క్యాషియర్ కానీ, ఎవరు చైర్మన్ కానీ, డైరెక్టర్లు కానీ డబ్బు తీసుకున్నారు, తిన్నారన్నటువంటి ఇది ఆధారాలు చెప్పలేదు కూడా. వాళ్ళు రికార్డ్ చేసిందాగా శిరీష మేడం గారు రికార్డ్ చేశారు. 51 ఎంక్వైరీలో ఎటువంటి మా పైన ఇది చూపెట్టలేదు. కానీ నాకు జాయింట్ చెక్ పవర్ ఉండాలన్నటువంటి ఒక క్లాజ్ ఉంది బైలాలో అని చెప్పేసి ఆమె నన్ను క్రాస్ చేయడం జరిగింది. నాకు చైర్మన్గా నాకు మా పాలకవర్గం నన్ను ఎన్నుకొని నాకు చెక్ పవర్ ఇచ్చింది. దాదాపు నేను 11 సంవత్సరాల పైన చైర్మన్గా ఉన్నాను. ఏ రోజు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ పవర్ సింగిల్గా నువ్వు మెయింటైన్ చేస్తున్నామని కానీ, లేదా మిస్యూజ్ అవుతుంది కానీ మమ్మల్ని వాళ్ళు అడిగింది లేదు. మేము ఎంక్వైరీ చేయమన్న తర్వాత నువ్వు ఒక్కనివే హ్యాండిల్ చేసినావు కాబట్టి దీంట్లో నువ్వు కూడా బాధ్యుడు అవుతావు అని చెప్పేసి పేపర్లలో రాయడం జరిగింది. నేను కూడా ఒక నేరస్తుని మాదిరి 2,40,00,000 నేను నేరం చేసిన దాంట్లో నేను కూడా భాగస్తున్నానని చెప్పేసి చూపెట్టడం జరిగింది. మేము మా పైన ఎంక్వైరీలో ఎవరు ఎటువంటి అభియోగాలు చూపెట్టలేదు. తర్వాత వాళ్ళు స్టాఫ్ డబ్బు మిస్యూజ్ చేసిందని చెప్పేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఒక 2 ఆధారాలు పేపర్లు ఉన్నాయి. ఒక ఆధారం ఒక 2 నిమిషాల్లో నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తాను. మీ పైన ఆరోపణలు గల కారణం అంటే మేమే చెప్పండి. క్యాషియర్ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. నా దగ్గర ఒక కార్డు ఉంది 22,500. నువ్వు నాకు 7,500 ఇచ్చి 15,000 నువ్వు తీసుకో అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అది ఆడియో రికార్డు ఉంది మా దగ్గర. ఇది కాకుండా డిపార్ట్మెంట్ 21-22 ఆడిట్లో 44 లక్షల రూపాయలు పిగ్మీ కలెక్షన్ పైన వీళ్ళు ఉన్నట్లు బోగస్ ఇది చూపెట్టారు. దానికి సంబంధించి లక్ష్మీకాంతారెడ్డి గారు ఆడిట్కి సంబంధించిన పేపర్లు ఇవి. తర్వాత వచ్చేసి CEO గారు మాకు తెలియకుండా ఆయన ఇంటి దగ్గర నుంచి 18 లక్షల రూపాయలు సొంతంగా తెచ్చి కార్డు హోల్డర్స్కు కట్టాడు. మరి ఆయన డబ్బు తినకుండా ఆయన ఎందుకు కట్టాడు అన్న విషయం మేము 51 ఎంక్వైరీలో రికార్డ్ చేయించాము. దానికి సంబంధించిన పేపర్లు కూడా ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఈ విషయంలో చైర్మన్గా కానీ, వైస్ చైర్మన్గా కానీ, మా డైరెక్టర్లుగా కానీ ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి సభ్యులందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తూ మీడియా ద్వారా మేము తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. నాకు సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఏం పీకుతారు అనేది చెడు మాట కాదు. దీనికి హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే క్యా ఉడుకుతాడా అనే అర్థం. నేను తెలుగు ఇప్పుడే నేర్చుకుంటున్నా. ఫ్లో వచ్చినప్పుడు ఏం చేయలేను. కవితకు, కేటీఆర్కు, భార్యకు క్షమాపణ చెప్పను. ఫ్లోలో వచ్చిన మాటలను మనసులో తీసుకోవద్దు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన అనంతరం మీడియాకు వివరించిన కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్. హిందీలో క్యా ఉఖాడ్ రై, సో దాంట్లో ఏం డెరోగేటరీ లేదు. నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ క్వశ్చన్ అడిగినాడు. అప్పుడు కవిత కూడా ఇంట్రెస్టెడ్ జూబ్లీ సెలెక్షన్ అని చెప్పినాను. సో నేను చెప్పిన కవిత ఏం పీక్తుంది, ఇది నా స్లాంగ్ లాంగ్వేజ్. సో తెలుగు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా అండ్ అది ఫ్లోలో వచ్చేసింది. సో పీక్తున్నా అని ట్రాన్స్లేట్ చేస్తే మీరు హిందీలో క్యా ఉఖాడ్ రై, సో దాంట్లో ఏం డెరోగేటరీ లేదు. నేను మహిళలకు అట్మోస్ట్ రెస్పెక్ట్ చేసే ఒక వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో ఇది నా స్టైల్ ఆఫ్ భాష. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇట్లనే చెప్పేస్తా. సో కేటీఆర్ పెళ్ళం ఇది చెప్పేస్తా, కవిత. సో మేడం ఏమంటున్నారంటే మీరు రెస్పెక్ట్గా శ్రీమతి గారు, జీ అది యూజ్ చేయాలి. సో ఇది నా భాష, ఈ స్టైల్లో నేను ఫంక్షన్ చేస్తా. సో నాకు ఏం డెరోగేటరీ ఎక్కడ కనిపించలేదు. ఏం పీక్తారు, వాట్ ఈజ్ రా అని అడిగినా నేను. కానీ తప్పకుండా కొద్దిగా గారు, జీ అది నేను యూజ్ చేయాలి. కానీ నేను పూర్తిగా గ్యారంటీ ఇయ్యను. రైట్, ఆ ఫ్లోలో ఎట్లా ఉంటుంది అట్లనే మాట్లాడతాను. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి కరపత్రాలు అందజేసిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో మోహరం పండుగ సందర్భంగా పెద్దస్వామి పీర్లను ప్రత్యేక పూజలతో దర్శించుకొని వృషభ రాజుల బండలాగుడు పోటీలను ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించి పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. మంతని మున్సిపాలిటీ పరిధిలో 10 కోట్ల నిధులతో శనివారం మంత్రి శ్రీధర్ బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
మొదటగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సింథటిక్ టెన్నిస్ కోర్ట్, చిల్డ్రన్ పార్కులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధునాతనమైన డిజిటల్ క్లాసులను, లైబ్రరీని ప్రారంభించారు. పట్టణంలోని 2 చెరువులు ఆధునీకరణ పనులను, మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం గంగపూరి పరిధిలో 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. మంచి బ్యూటిఫుల్ ఏరియా ప్లాన్ చేస్తున్నాం. క్లీన్ చేసేంత చేయకుండా దానికి ఏం లాభం ఉంటుంది? స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి మీరందరూ కూడా కూర్చోవలసిందిగా మనస్ఫూర్తిగా కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం పాఠశాలకి దయచేసి మీరందరూ కూడా కార్యక్రమం విజయవంతం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి అందరూ పెడతామని చెప్పినాం. ప్రభుత్వం వచ్చింది. ఓ పరంగానైతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పున్నది, ఇంకో పక్కన మీకు ఇచ్చిన హామీలు ఉన్నాయి. ధైర్యం కోల్పోకుండా ఏ పని చెప్పినామో ఆ విధంగా కార్యక్రమం చేసి ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టి చేసే కార్యక్రమం భాగంలో ఓ పక్షాన ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు దాదాపు 60,000 వరకు నింపుతూ మీ డిఎస్సిని కూడా నిర్వహించడం జరిగింది. మీ టీచర్ల ప్రమోషన్లు కానీ, మీ టీచర్ల ట్రాన్స్ఫర్లు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేసిన మా ప్రభుత్వం ఈరోజు విద్యా వ్యవస్థను పటిష్టం చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతుందని పెద్దల విజ్ఞులందరూ కూడా తెలుసుకోవాలని మేము అందరం కూడా కోరుతాము. ఈనాడు విద్యార్థులు ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మరి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించే ఒక ప్రయత్న భాగంలో ఒక పరంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులతో పాటు స్థానికంగా ఆ పాఠశాలలో పనిచేస్తా ఉన్న హెడ్ మాస్టర్తో పాటు ఉపాధ్యాయ సోదరులు సోదరిమలందరూ కూడా ఈరోజు ఒక డ్రైవ్ పెట్టి చాలా మందిని కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే ఒక ప్రధానమైన కార్యక్రమాన్ని పెట్టుకొని విజయవంతంగా ముందుకు నడుస్తున్న ధర్మిల వారిని అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మొదటగా ఇప్పుడే మా విలేకరు సోదరుడు ఇప్పుడు గచ్చి కలిసాడు. ప్రైవేట్ పాఠశాల నుంచి ఈరోజు ఈ జెడ్పీ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. 25 అడ్మిషన్లు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలకు రావటం, ఇదే స్కూల్కి రావటం, మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా మేము సమీక్ష చేసినప్పుడు పెద్ద ఎత్తున విద్యార్థులందరికీ రావడం కారణం ఓ రోజు ప్రభుత్వ ఆలోచన, ముఖ్యమంత్రి స్వయానా విద్యాశాఖ నిర్వహిస్తా ఉన్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రభుత్వానికి సంబంధించిన అందరూ కూడా ఈరోజు ప్రత్యేకించి ప్రభుత్వ పాఠశాల విద్యను పెంపొందించే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నాం. ఆ తరుణంలో నేను ఈ ప్రాంతాన్ని నుంచి శాసనసభ్యుడిగా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత ప్రభుత్వంలో ఉండే అవకాశం ప్రజలందరూ ఇచ్చారు. గడిచిన 10 సంవత్సరాలకు సంబంధించి విద్యా వ్యవస్థను పక్కన పెట్టింది ఆనాటి ప్రభుత్వం. సరే, విద్యార్థుల పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన, ఉపాధ్యాయుల మరి ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు మా ఉపాధ్యాయ సంఘాలు కొంతమంది వచ్చి మాకు కొంతమందికి ప్రమోషన్లు కావాలని, కొంతమందికి ట్రాన్స్ఫర్లు కావాలని అడుగుతున్నారంటే వారికి మా పైన ఉన్న నమ్మకమే. ఏ నమ్మకం? ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం.
10 సంవత్సరాలు గడిచిన తర్వాత మా దగ్గర చంద్రబాబు కోవట్లు ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. చంద్రబాబు కోవట్లు ప్రభుత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు హైదరాబాద్లో దందాలు చేస్తున్నారు. ఆ కోవట్ల ఇళ్లకు నల్ల కనెక్షన్, కరెంటు కనెక్షన్ కట్ చేస్తే వాళ్ళ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి బనక చెల్లని ఆపమని అడ్డుకుంటారు. ఈ ఆంధ్రులకు మంచిగా చెప్తే వినరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనిరుద్ రెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి. మన లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోట్లకి మొత్తము నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెల్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆందోళన మనం మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం టౌన్ ఆనంద ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మురళీరాజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ముదునూరి ప్రసాద్ రాజు గారి అధ్యక్షతన జరుగుతున్న విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు గారికి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు ఉమాబాల గారికి, నూతనంగా నియమితులైనటువంటి భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త వెంకటరాయుడు గారికి, అదేవిధంగా గుడాల గోపి గారికి, శాసన మండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ గారికి, శ్రీగౌడ నరేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి అనుబంధ సంస్థల నాయకులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పేరు పేరుగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పత్రికా సోదరులకు కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంవత్సర కాలం అయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీని అమలు జరపకుండా అన్ని హామీల్ని తొంగలో దుక్కి ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగం, లోకేష్ గారు ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగాన్ని అమలు జరుపుతా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయభ్రాంతులను చేయడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ జైల్లో వేయడం, ఇదే తప్ప ఏదో ఒక్క అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టలేదు. రాష్ట్రంలో అంత అరాచక పాలన జరుగుతుంది. ఏదైతే జనం నిలదీస్తున్నారో వాళ్ళందరి మీద కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ గ్రహించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మహోత్తరమైన కార్యక్రమం ప్రతిపక్ష నేతగా పాలక పక్షం ఏదైతే హామీ ఇచ్చిందో ఈ హామీలన్నీ కూడా అమలు చేసే విధంగా మనం ఒత్తిడి తీసుకురావాలి. ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి భవిష్యత్తు గ్యారంటీ కాదు కదా, భవిష్యత్తుకు మోసానికి గ్యారంటీగా ఉంది అని ఇది ప్రజలకు వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. అది మొన్న రాష్ట్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు. ఇక్కడ మన పెద్దలు బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా వివరిస్తారు. అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఒక భారీ స్థాయిలో మనం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా మండల స్థాయిలోని గ్రామ స్థాయిలోని కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వాన్ని సిగొచ్చే విధంగా ఏదైతే హామీలు అమలు చేయలేదో ఇవన్నీ అమలు చేసే విధంగా కూడా నిరంతరం పోరాడే విధంగా మనం ముందుండాలని కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ రోజు ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేశారు ఈ కార్యక్రమాల మీద. అదేవిధంగా అనేక సూచనలతో మనందరం కూడా అనేక కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేస్తే మన తల్లికి వందరమని అది కూడా పూర్తిగా కాకుండా అరకరకంగా చేసి లక్షలాది మంది మహిళలకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఏ ఒక్క హామీని అమలు జరపలేదు. ఈ రోజు రాష్ట్రానికి దేశానికి ఎన్నుకోనటువంటి రైతుల్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి పాపాన్ని, అదే బీసీలకి 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు ఇచ్చేరా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా యువతకి 3000 రూపాయలు ఇస్తాం, లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చారా అని అడుగుతా ఉన్నాం. అన్ని విధాలుగా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరగా ఉన్నాయి. ప్రజలు దీనికి రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో
సుపరిపాలన ఉండాలన్నా, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగ పాలన రావాలి, అందరూ బాగుండాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అవుతుందని ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మనం కూడా ఉత్సాహంగా ఉండి ప్రజల పక్షాన్ని పోరాడితే వాళ్ళకి కొంత కొంత న్యాయం జరుగుద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని పెట్టారు. దీన్ని మనందరం కూడా బాధ్యత తీసుకుని ఒక పెద్ద విఫలంగా దీన్ని చేయాలని కూడా మీ అందరినీ కోరుతాను. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎన్నో పథకాలంది మన గవర్నమెంట్ లో, అన్ని పథకాలని కూడా ఆమేసి ఆన్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నటిని కూడా మనం దీని ద్వారా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ కూడా ప్రభుత్వం మెడల వంచి మనం ఇచ్చే మార్గంగా చేయాలని కూడా మీ అందరినీ మనం చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కారు నాయకురావు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తారు, ఇవన్నీ పథకాలు అమలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.